హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మను వాల్. టుడే స్పెషల్ జున్ను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నేనైతే ఇది కేక్ లాగా కట్ చేస్తున్నాను. నాకైతే కేక్ లాగే అనిపిస్తుంది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మై గాడ్, చాలా బాగుంది కదూ. సో నాతో పాటు మీరు కూడా ఈ జున్నుని తినేసేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు మనం ఒక స్టీల్ గిన్నె తీసుకొని ఒక గ్లాసు స్వచ్ఛమైన జున్ను పాలండి ఇవి. సో ఒక గ్లాస్కి మన బయట పాలు, ప్యాకెట్ పాలు కానీ ఏదైనా గేదె పాలు కానీ ఏదే పాలైనా సరే. సో జున్ను పాలు మనం ఒక గ్లాస్ వేస్తే మన బయట పాలు 2 గ్లాసులు వేయాలి. ఇప్పుడు మనము ఒక 1/2 కప్పు బెల్లం అండి. ఇది నేను బెల్లము మిక్సీ చేసుకున్నాను, ఈజీగా కరుగుతుందని చెప్పి. సో ఈ బెల్లము ఇప్పుడు మనం ఈ పాలల్లో వేసుకుందాము. ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేద్దాము. ఎందుకంటే బెల్లము షుగరు 2 కలిపి చేస్తే మనకి చాలా బాగా వస్తుంది జున్ను, చాలా టేస్ట్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడరు, ఇప్పుడు మిరియాల పొడి 1 స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసుకున్నాను. మనము బాగా మిక్స్ చేసుకుందాము. బెల్లం అంతా కరిగిపోవాలి కదా. బెల్లం కరిగిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలండి. సో ఆల్మోస్ట్ కరిగిపోయింది ఇది. సో ఇప్పుడు మనం దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక ఇడ్లీ కుక్కర్ని పెట్టేసుకొని అందులో ఒక ప్లేట్ అన్నా ఏదైనా స్టాండ్ కానీ మీకు ఏది అవైలబుల్ ఉంటే అది పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ జున్ను పాల గిన్నెని కుక్కర్లో పెట్టేసుకుందాము. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇలా మూత పెట్టేసుకుందాము. ఒక 10 మినిట్స్ అయితే వెయిట్ చేద్దాము. అంతే అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన జున్ను ఎలా అయిందో చూద్దాము. వావ్, సూపర్ ఉంది కదూ. సో ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాము. సో ఇది అయిపోయిందండి. ఇలా మనం ఫోర్క్తో చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఇలా. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. సో మన జున్ను రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. బాయ్.